కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనపల్లిలో డయేరియా విజృంభిస్తోంది. డయేరియా కేసులు మొదలై 4 రోజులైనా గ్రామంలో పరిస్థితి అదుపులోకి రాలేదు. నిన్న మరో 30 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటి వరకు 50 మంది డయేరియా బారిన పడ్డారు. బాధితులకు చికిత్స అందించేందుకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు వైద్యులు. గ్రామంలో పరిస్థితులు చక్కదిద్దేందుకు అధికారులు పర్యటించారు. మరోసారి వాటర్ శాంపిల్స్ ను తీసుకుని టెస్టింగ్ కి పంపించారు. నిన్న కొమ్నాపల్లిలో ఒక హెల్త్ హజార్డ్ జరిగింది. చాలా మంది ఒక 34 మెంబర్స్ వరకు ఫుడ్ పాయిజనింగ్, వాటర్ కంటామినేషన్కి ఫుడ్ పాయిజనింగ్ అయింది. వాళ్ళకి ఫుడ్ కంటామినేషన్ అండ్ వాటర్ కంటామినేషన్కి. అది జాగ్రత్తగా అసలు రూట్ కాజ్ ఏంటో కనుక్కోమని సూపరింటెండెంట్ గారికి ఆల్రెడీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఒక 10 మంది కొంచెం బాగయ్యి ఇంటికి డిశ్చార్జ్ చేశారు వాళ్ళని. ఇంకొక 10 మంది కొంచెం క్రిటికల్గా ఉంటే వాళ్ళని కాకినాడ జీజీహెచ్కి ట్రాన్స్ఫర్ చేశారు. పర్టికులర్గా ఒక 5 మంది పసిపిల్లలు ఉంటే వాళ్ళని ఇక్కడ వద్దు అక్కడికే పంపించండి, వాళ్ళైతే పెద్ద హ్యాండ్స్లో కొంచెం సీరియస్గా చూసుకుంటారు వాళ్ళని అని చెప్పి అక్కడ పంపించడం జరిగింది. ఆల్రెడీ 108 అంబులెన్స్ కూడా రెడీగా పెట్టాము. ఇక్కడ ఎప్పుడు నెసెసరీ ఉన్నా వాళ్ళని తీసుకెళ్లేటట్టు మొత్తం సిస్టమ్ అంతా మానిటర్ కంట్రోల్లోకి తీసుకున్నారు డాక్టర్స్. వాళ్ళంతా చూసుకుంటున్నారు. పేషెంట్స్ మెయిన్గా వాటర్ కంటామినేషన్. ఎక్కడన్నా బయట ఏమైనా తిన్నా, ఒక పేషెంట్తో మాట్లాడాను, బయట ఏమైనా తిన్నావమ్మా, ఏమన్నా బయటది ముందు రోజు కానీ ఎప్పుడన్నా ఏమైనా తిన్నావా అంటే లేదమ్మా, నేను ఓన్లీ ఇంట్లోనే ఫుడ్ తింటాను, ఇంట్లోనే నీళ్లు తాగాను అంటుంది తనకి. సో మేజర్గా తనకైతే వాటర్ కంటామినేషన్ అనుకుంటున్నాము. మిగతా వాళ్ళు బయట ఫుడ్ ఏదో ప్రాన్స్ ఏదో తిన్నారంట, సీ ఫుడ్ కంటామినేషన్ కూడా అయ్యి ఉండొచ్చు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనపల్లిలో డయేరియా విజృంభిస్తోంది. డయేరియా కేసులు మొదలై 4 రోజులైనా గ్రామంలో పరిస్థితి అదుపులోకి రాలేదు. నిన్న మరో 30 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అడిగి తెలుసుకుందాం. ఉదయ్, తొండంగి మండలం కొమ్మనపల్లిలో డయేరియాతో ప్రజలైతే వణికిపోతున్నారు. 4 రోజులైనా ఇప్పటికీ డయేరియా అయితే అదుపులోకి రాని పరిస్థితి అయితే నెలకొంది. గత వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి అక్కడ కొమ్మనపల్లిలో నెలకొంది. గత వారం రోజుల క్రితం ఒక వాటర్ హెడ్ ట్యాంక్ నుంచి వచ్చిన నీటిని తాగడం వల్ల సుమారు 50 మంది గ్రామస్తులు అయితే అస్వస్థతకు గురయ్యారు. విరోచనాలు, వాంతులతో తీవ్ర అనారోగ్యానికి గురై ఈ ఆసుపత్రి పాలైన సంఘటన తెలిసిందే. అదే ఇప్పుడు ఈ కొమ్మనపల్లిలో ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. సుమారు 40 మందికి అయితే కొమ్మనపల్లిలోనే వైద్య సహాయం అందిస్తున్నారు. సీరియస్ గా ఉన్న కొంతమందిని అయితే కాకినాడ జీజీహెచ్కి అయితే తరలిస్తున్నారు. ఇందులో 10 మంది పిల్లలు కూడా ఉండడం బాధాదాయకం, అలాగే విచారదాయకం. అలాగే ఈ 10 మంది పిల్లలు ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కూడా ముందు జాగ్రత్త చర్యగా వీరిని కాకినాడ జీజీహెచ్కి అయితే తరలించడం జరిగింది. ఈ కొమ్మనపల్లిలో ప్రత్యేక వైద్య బృందాలు కూడా కొమ్మనపల్లిలో తిష్ట వేసి అక్కడ రోగులకు వైద్య పరీక్షలు అయితే చేస్తున్నారు. వాటర్ శాంపిల్స్ ను కూడా మరొకసారి ల్యాబులకు అయితే పంపించడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ సుమారు 30 మంది అయితే నిన్నటి నుంచి మరి తిరిగి డయేరియా బారిన పడ్డారని అధికారులు చెప్తున్నారు. డిఎంఎండ్హెచ్ఓ నరసింహనాయక్ అలాగే తుని ఎమ్మెల్యే యనమల దివ్య కూడా పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ రోగుల పరిస్థితిని అయితే తెలుసుకుంటున్నారు. 30 మంది రోగులకు కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదని, వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారులు చెప్తున్నారు. ఈ 10 మంది పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని, వీరిని జీజీహెచ్ లో ప్రత్యేక వార్డులో వీరికి వైద్య సహాయం అందుతుందని కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ వాటర్ హెడ్ ట్యాంక్ నుంచి వచ్చే నీటిని నిలుపుదల చేసి ట్యాంకర్ల ద్వారా అయితే గ్రామంలో నీటి సరఫరా చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ కొంత ఆందోళనకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఆ డయేరియాతో గత వారం రోజుల నుంచి ఒక మహిళ అయితే డయేరియాతో బాధపడుతున్నారు ఈ జనాలందరూ. అయితే ఇందులో ఒక మహిళ అయితే మృతి చెందిన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ డయేరియాతో 30 మంది గ్రామస్తులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి బంధువులు అలాగే స్నేహితులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. డయేరియా తగ్గకపోగా మరింత విజృంభిస్తుందని, రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని కూడా వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యాధికారులు ఇక్కడ వైద్య బృందాలు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసినప్పటికీ రోజు రోజుకు ఈ రోగుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యాధికారులు అయితే గ్రామస్తులకు అయితే ఒకటే చెప్తున్నారు, విరోచనాలు, వాంతులు అయితే కనుక అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్య చికిత్స చేయించుకోవాలని అశ్రద్ధ చేయవద్దని కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తమే చూసుకున్నట్లయితే కొమ్మనపల్లిలో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.